హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శుభేష్ సార్. ఈ వీడియోలో చాలా రోజుల తర్వాత నుంచి మళ్ళీ మనము వీడియో అయితే చేస్తున్నాము. అతి త్వరలో రాబోతున్నటువంటి మన ఏపీకి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి కూడా మనం అతి త్వరలో అప్డేట్స్ అయితే అందిస్తాము. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారంగా వెస్ట్ బెంగాల్ సర్కిల్లో మనకి జీడీఎస్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 923 పోస్టులు అనేటటువంటివి ఉన్నాయండి. ఓకేనా, మన 2025కి సంబంధించి లేటెస్ట్గా ఉన్నటువంటి మార్చికి సంబంధించినటువంటి మెటా జాబ్స్ అలర్ట్ ఒకసారి చూద్దాము. రైట్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండియా పోస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. దాదాపు 21,413 వేకెన్సీస్ మన గ్రామీణ డాక్ సేవకులు అయితే ఉన్నాయండి. ఓకేనా, అందులో నుంచి 923 వేకెన్సీస్ ఆర్ ఫర్ వెస్ట్ బెంగాల్. ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ బి అప్లై ఆన్లైన్ ఫామ్ 10th February 2025 or 3rd March. ఓకేనా, ఇక్కడ ఈ విధంగా ఉంది. అయితే మనం చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ మనకి ఈ రోజు వరకు కూడా ఉందండి. ఓకేనా గైస్, కాబట్టి ఇంకా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో www.indiapost.government.in వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అప్లై కూడా ఆన్లైన్లో చేసుకో. 923 పోస్టులు అయితే ఉన్నాయి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, లాస్ట్ డేట్ ఈరోజే. ఓకేనా, రైట్. వెస్ట్ బెంగాల్ సంబంధించి బెంగాలీ లాంగ్వేజ్లో అప్లై చేసుకొని 869. వెస్ట్ బెంగాల్ బెంగాలీ మరియు నేపాలీకి సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి. ఓకేనా, భూటానియా ఇన్ ఇంగ్లీష్. ఓకేనా, లేఫా నేపాలీ 18 పోస్టులు. వెస్ట్ బెంగాల్ ఇంగ్లీష్ మరియు హిందీకి సంబంధించినటువంటి ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, 10th ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుని ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, రైట్. 15 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా నేపాల్కి సంబంధించి 14 పోస్టులు. ఇలా మనం చూసుకున్నట్లయితే ఏదేమైనప్పటికీ కూడా 923 పోస్టులు ఉన్నాయి. ఓకేనా, పోస్ట్ నేమ్ వచ్చేసి గ్రామీణ డాక్ సేవక్ అండి, జీడీఎస్. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా లేదా మ్యాథమెటిక్స్ మరియు ఇంగ్లీష్ కూడా ఉండాలి. ఓకేనా, ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఓకే, రైట్. నెక్స్ట్, జనరల్ మరియు ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వచ్చేసి కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు అప్లికేషన్ ఫీ ఏ విధంగా పే చేయాలంటే 100 రూపీస్ పే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, అదేవిధంగా ఎస్సీ మరియు ఎస్టీ, పీడబ్ల్యూడి, ఫీమేల్, ట్రాన్స్ ఉమెన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎటువంటి అమౌంట్ అనేది పే చేయకుండా అప్లై చేసేసుకోవచ్చు. రైట్, ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఒకటి చూద్దాము. మనకు వచ్చినటువంటి హైయెస్ట్ మెరిట్ లిస్ట్ మార్క్స్ ప్రకారంగా ఉంటుంది. నెక్స్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఫైనల్ సెలక్షన్ మరియు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తద్వారా అమౌంట్ మనకి దాదాపు 20,000 నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఓకేనా, రైట్. ఎనీవే, ఏదేమైనప్పటికీ కూడా గాయస్ పూర్తి వివరాలు అయితే అతి త్వరలో మనకైతే అవైలబుల్ అయితే వస్తాయి. ఓకేనా, రైట్. ఇక లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా ఇంట్రెస్ట్ మరియు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఇండియా పోస్ట్ అఫీషియల్ వెబ్సైట్ని ఒకసారి ఫాలో అవ్వండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇటువంటి మంచి జాబ్స్ ఇన్ఫర్మేషన్ పొందడం కోసం ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరూ చిన్న రిక్వెస్ట్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.